హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి ఈరోజు మామిడికాయతో అనమాట పానీపూరి చేస్తున్నాను. మామిడికాయ ఇది పానీ రసం ఉంటది కదా, సో అదనమాట. పుల్లదనం కోసం అయితే చింతపండు వేస్తారు కదా, అది కాకుండా నేను డిఫరెంట్ గా కొంచెం మామిడికాయ వేసి పుల్లగా వెరైటీ ఉంటది అనమాట, బాగుంటది టేస్ట్. సో ఇప్పుడైతే నేను పానీపూరి కోసం ఇప్పుడు చాట్ చేస్తున్నా. చాట్ కోసం అయితే ఆలు కట్ చేసేసి వాటర్ వేసి రెడీ పెట్టుకున్నాను. సో ఈ బఠానీ ముందే నానబెట్టాను, నైట్ నానబెట్టి ఉంచుకోవాలి బఠానా. ఈ బఠానా ఇంకా ఈ ఆలు దాంట్లో వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించేస్తున్నాయి ఇప్పుడు నేను. సో ఇప్పుడైతే ఇది పొయ్యి మీద పెట్టేస్తాను. కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా లిడ్ పెట్టేస్తాం. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవాలి. సో ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. సో అంత లోపల మనం పానీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ కట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడైతే మిక్సీ జార్లో ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో నేను పానీ కోసం మామిడికాయ కట్ చేసుకున్నాం చిన్న పీసెస్, ఇంకా అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, సో ఇవి వేసేసుకోవాలి. ఇవి ఇంకా వేసేసిన తర్వాత ఫ్రెష్గా కడిగిన పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టేసాను. సో ఇది వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి తీసుకొస్తాను. సో ఇప్పుడు మనం పుదీనాని గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఈ వాటర్ ఇప్పుడు బౌల్లో పోసేసుకుందాం. సరిపడే వాటర్ వేసేసుకోవాలి మనము. కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేశాను, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఈ 2 కలిపి వేసేసి ఎవరెస్ట్ పానీపూరి మసాలా వేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇందులో. ఒక 2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను నేను. కలిపేసుకుంటే సో మన పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి కొంచెం కారం, లెమన్ స్క్వైర్స్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. లెమన్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో సరిపడే సాల్ట్. సో ఇప్పుడు మన పానీ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే బఠానీ ఆలు స్మాష్ చేసి పెట్టేసాను. సో ఇందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి, కొంచెం పుదీనా ఇట్లా దంచేసుకున్నాను. సో ఈ పేస్ట్ ఇందులో వేసేసుకున్నాను. కారం, ఆమ్చూరి, చాట్ మసాలా, సాల్ట్, పసుపు, సో రుచికి సరిపడా అన్నీ వేసేసుకుంటున్నాము. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సో ఇట్లా చేతనంతా మిక్స్ చేసేసుకోవాలి. పెనం మీద ఇట్లా మొత్తం సెట్ చేసి పెట్టేసుకోవాలి. బండి స్టైల్ సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి తర్వాత సో ఇప్పుడు మనం పెనం మీద అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, అది ఇలా సిమ్లో ఉంచుకోవాలి. సో ఇలా పెట్టేసుకొని
సో ఈ పానీ ఇందులో వేసేసుకోవాలి, మధ్యలో ఇలా వేసుకొని చిన్న స్పూన్తో మనకి కర్రీ ఎంత పడుతుందో అంత తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకొని, సో ఇది కొంచెం ఇట్లా హీట్ ఎక్కుతుండగా మనమైతే కొంచెం హీట్ అవుతుండగా ఇంకా ఇందులో నుంచి వెళ్ళి పానీపూరి తీసుకొని ఇంకా పూరిలో పెట్టేసుకొని తినేయడమే. సో కిరాక్ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదే వీడియోలో మా ఆంటీ ఈజీగా అండ్ హెల్తీగా, ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ అలా పిల్లల కోసం అయితే సో రెసిపీస్ అయితే చాలా బాగా చేస్తుంది. స్నాక్స్ ఐటమ్సే కానీ అన్నీ, నాన్ వెజ్లో కానీ అన్నీ బాగా చేస్తుంది అనమాట. సో ఆంటీ చేసిన ఈజీ సింపుల్ రెసిపీ మంచూరియా. సో అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఉన్న దాంట్లోనే చేసింది అనుకో, కానీ చాలా బాగా వచ్చేసాయి మంచూరియాలు అయితే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచూరియాస్ అండ్ పానీపూరి. ఇంకా ముందు వీడియోస్లలో అయితే ఆంటీ కూడా తను చేసిన చేతి వంట అయితే టేస్ట్ చేయండి మీరు కూడా. సో ఎప్పుడు మనం చేసే రెసిపీ కాకుండా ఆంటీ రెసిపీస్ కూడా నేను పరిచయం చేస్తాను. సో చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసి మీరు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ముందు వీడియోలో అయితే మీకు మంచిగా స్నాక్స్ కానీ నాన్ వెజ్లో కానీ అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఇలా పూరీలో ఇట్లా కర్రీ పెట్టేసుకొని ఇలా పైనుంచి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నెక్స్ట్ పానీ, సో ఎప్పుడు ఒకేలా కాకుండా, అంటే మనం చింతపండుతో కూడా చేసుకుంటాం కదా. సో చింతపండు కాకుండా ఇప్పుడు ఇది మామిడికాయ సీజన్ కాబట్టి సో నేనైతే మామిడికాయ చేశాను, చాలా బాగుంది. సో మీరు వెంటనే ట్రై చేయండి. ట్రై చేసి అనుకో సేమ్ యాజ్ టీజ్ బయట మనం ఎలా తిన్నామో పానీపూరి, సో అలా ఉంటుంది టేస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.